25 పేజీల కథల పుస్తకానికి స్వాగతం. రండి, కథల మాయా ప్రపంచంలోకి వెళ్దాం. విక్రమార్క బేతాళ కథలు. ధైర్యవంతుడైన రాజకుమారుడు మరియు జ్ఞానవతి రాజకుమార్తె. అనగనగా ఉజ్జయిని అనే గొప్ప రాజ్యాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా ధైర్యవంతుడు, దయగలవాడు మరియు తెలివైనవాడు. తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఒకరోజు ఒక మాంత్రికుడు రాజు దగ్గరకు వచ్చాడు. అతను రోజూ రాజుకు ఒక పండును బహుమతిగా ఇచ్చేవాడు. విక్రమాదిత్యుడు ఆ పండును కోయగా దానిలో నుండి ఒక అమూల్యమైన రత్నం బయటపడింది. చాలా రోజుల తర్వాత రాజు మాంత్రికుడిని, స్వామీ, మీరు నామీద ఎందుకింత దయ చూపిస్తున్నారు అని అడిగాడు. అందుకు మాంత్రికుడు, రాజా, నేను ఒక ముఖ్యమైన కార్యం తలపెట్టాను, దానికి మీ సహాయం కావాలి అని బదులిచ్చాడు. మాంత్రికుడు, రాజా, శ్మశానం చివర ఉన్న ఒక చెట్టుకు బేతాళుడు అనే ఒక ఆత్మ వేలాడుతోంది. మీరు దాన్ని నాకోసం తీసుకురావాలి అని కోరాడు. అయితే ఒక షరతు అని మాంత్రికుడు చెప్పాడు. మీరు బేతాళుణ్ణి భుజంపై వేసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. మాట్లాడితే అది తిరిగి చెట్టుపైకి ఎగిరిపోతుంది అని హెచ్చరించాడు. ధైర్యవంతుడైన విక్రమాదిత్యుడు ఆ షరతుకు ఒప్పుకున్నాడు. ఒక చీకటి రాత్రి కత్తిని చేతబట్టి శ్మశానంలో ఉన్న ఆ చెట్టువైపు ఒంటరిగా బయల్దేరాడు. రాజు చెట్టు దగ్గరకు వెళ్లి బేతాళుణ్ణి పట్టుకుని తన భుజంపై వేసుకుని బయల్దేరాడు. అప్పుడు బేతాళుడు, రాజా, ప్రయాణంలో అలసట తెలియకుండా నీకొక కథ చెబుతాను, విను అంటూ కథ మొదలుపెట్టింది. అనగనగా సూర్యగిరి అనే రాజ్యాన్ని విక్రమ్ అనే ధైర్యవంతుడైన రాజకుమారుడు పరిపాలించేవాడు. అతను కత్తిసాములో గుర్రపుస్వారీలో సాటిలేని వీరుడు. కాని అతని రాజ్యానికి ఒక పెద్ద సమస్య వచ్చింది. సమీపంలోని మంత్రగిరి అడవిలో ఒక మాయల మరాఠీ ఉండేది. అది తన మాయాజాలంతో రాజ్యంలోని నీటినంతటినీ మాయం చేసింది. నదులు ఎండిపోయాయి, చెరువులు ఇంకిపోయాయి, ప్రజలు, పశువులు నీటికోసం అల్లాడిపోయారు. రాజ్యం మొత్తం కరువుతో నిండిపోయింది. ఈ సమస్యకు పరిష్కారం చంద్రగిరి రాజ్యపు రాజకుమార్తె విద్య దగ్గర ఉందని విక్రమ్ తెలుసుకున్నాడు. ఆమె తన తెలివితేటలకు, జ్ఞానానికి ప్రసిద్ధి. విక్రమ్ సహాయం కోసం చంద్రగిరికి బయలుదేరాడు. చంద్రగిరి రాజ్యంలో రాజకుమార్తె విద్య తన గ్రంథాలయంలో పుస్తకాలు చదువుకుంటూ కనిపించింది. ఆమె చుట్టూ వేలాది పుస్తకాలు ఉన్నాయి. విక్రమ్ ఆమె దగ్గరకు వెళ్లి తన రాజ్యపు సమస్యను వివరించాడు. విద్య అంతా శ్రద్ధగా విన్నది. విద్య ఒక పురాతన గ్రంథాన్ని తెరిచి, రాజకుమారా, ఆ మాయల మరాఠీని ఓడించాలంటే కేవలం బలం సరిపోదు, యుక్తి కూడా కావాలి. దానికి ఒకే ఒక మార్గం ఉంది అని చెప్పింది. అడవి మధ్యలో ఉన్న సంజీవని చెట్టు యొక్క మాయా ఫలాన్ని తీసుకురావాలి. ఆ ఫలాన్ని తినడం ద్వారా మరాఠీ యొక్క మాయాశక్తులు నశిస్తాయి అని ఆమె వివరించింది. కాని జాగ్రత్త, ఆ చెట్టును ఒక భయంకరమైన సర్పం కాపలా కాస్తుంటుంది. ఆ సర్పాన్ని మాటలతో ఓడించాలి, కత్తితో కాదు అని విద్య హెచ్చరించింది. విక్రమ్ విద్య చెప్పిన మాటలను మనసులో పెట్టుకుని మంత్రగిరి అడవికి బయలుదేరాడు. దట్టమైన చీకటి అడవిలో అతను సంజీవని చెట్టును కనుగొన్నాడు. ఆ చెట్టు మొదలు చుట్టూ ఒక పెద్ద సర్పం చుట్టుకుని ఉంది. అది విక్రమ్ను చూసి కోపంగా బుసలు కొట్టింది. విక్రమ్ కత్తి దూయకుండా, ఓ సర్పరాజా, నీ శక్తి అపారమైనది, కాని ఈ ఫలం నా ప్రజల ప్రాణాలను కాపాడుతుంది. దయచేసి దారి ఇవ్వు అని వినయంగా అడిగాడు. అతని నిజాయితీకి, ధైర్యానికి సర్పం ముగ్ధురాలైంది. అది అతనిలోని మంచి మనసును గుర్తించి దారి ఇచ్చింది. విక్రమ్ ఆ మాయా ఫలాన్ని తీసుకుని మాయల మరాఠీ దగ్గరకు వెళ్లాడు. మరాఠీ కోపంతో అగ్నిని సృష్టించింది. విక్రమ్ చాకచక్యంగా ఆ ఫలాన్ని మరాఠీ నోటిలో వేశాడు. వెంటనే దాని మాయాశక్తులన్నీ పోయాయి. అది గాలిలో కలిసిపోయింది. సూర్యగిరి రాజ్యానికి నీరు తిరిగి వచ్చింది. నదులు ప్రవహించాయి, చెరువులు నిండాయి. ప్రజలందరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. విక్రమ్ రాజకుమార్తె విద్యను వివాహం చేసుకున్నాడు. వారి ధైర్యం, జ్ఞానం కలిసి ఆ రాజ్యాన్ని సుభిక్షంగా, ఆనందంగా పరిపాలించాయి. కథ ముగించిన బేతాళుడు, రాజా విక్రమార్క, ఇప్పుడు చెప్పు, ఈ విజయంలో ఎవరిది ఎక్కువ గొప్పతనం? ధైర్యంతో శత్రువును ఎదుర్కొన్న రాజకుమారుడు విక్రమ్దా
లేక తన జ్ఞానంతో సరైన మార్గం చూపిన రాజకుమార్తె విద్యదా? తెలిసికూడా సమాధానం చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని అడిగాడు. అందుకు విక్రమాదిత్యుడు, ఓ బేతాళా, ధైర్యం, జ్ఞానం ఒకదానికొకటి పూరకాలు. ఒకటి లేకుండా మరొకటి అసంపూర్ణం. కాబట్టి ఇద్దరి గొప్పతనం సమానమే అని బదులిచ్చాడు. రాజు మౌనం వీడగానే బేతాళుడు నవ్వుతూ అతని భుజంపైనుండి ఎగిరిపోయి తిరిగి చెట్టు వద్దకు వెళ్ళిపోయాడు. విక్రమాదిత్యుడు నిరాశ చెందక మళ్లీ బేతాళుడిని పట్టుకోవడానికి బయలుదేరాడు. ఇష్టపడండి, పంచుకోండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.